అక్కడ ఒక పాప, ఆ పాపను ఒక మనిషి ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డిని చూపిస్తుంటే ఆ పాప జగన్మోహన్ రెడ్డిని చూసి ఉద్వేగానికి గురవటం, కొంతవరకు ఆనంద బాష్పాలు, కన్నీళ్లు, ఉద్వేగం ఇలాంటి మాటలు ఉపయోగించవచ్చు అనమాట. అలా చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని గుర్తించి పరిశీలించి వెంటనే ఆ పాపను తన దగ్గరకు పిలిపించుకొని పాపను ముద్దాడి సెల్ఫీ దిగి సంతోషపెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆ పాప ఒక మీడియాతో, అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియానే, మాట్లాడుతూ ఆయన అంటే నాకు ఇష్టం, వాళ్ళ కుటుంబం అంటే నాకు ఇష్టం, ఆ పార్టీ అంటే నాకు ఇష్టం అనేటటువంటి రీతిలో మాట్లాడుతూనే అమ్మఒడి గురించి ప్రస్తావిస్తూ గతంలో జగన్ మామయ్య ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు, ఈ సంవత్సరం మాకు చాలా ఇబ్బందిగా ఉంది, అదంటూ ఇదంటూ కొన్ని కామెంట్లు చేసింది. ఇక అక్కడి నుంచి రచ్చ స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే కొన్ని కామెంట్లు వచ్చాయో ఖచ్చితంగా రాజకీయంగా ఎదురు పార్టీకి చొరక తగిలేవి కాబట్టి, చొరక తగిలించేవి కాబట్టి వీళ్ళు కూడా ఇటుపక్క నుంచి పెద్ద ఎత్తున కొంత ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే ఇటుపక్క కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా ఈరోజు కొన్ని సాక్ష్యాలు, కొన్ని ఆధారాలు, కొన్ని పాయింట్లు అయితే లేవనెత్తుతున్నారు. నిజంగా ఆ పాప ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నిజంగా అమ్మఒడి లేదంటే తల్లికి వందనం ఇలాంటి పథకాలు రాకపోతే గడవనటువంటి పరిస్థితి ఉందా, చదువు సాగనటువంటి స్థితి ఉందా అనేటటువంటి అంశాలను బయటకు తీసి ఇది వాస్తవం, నిన్న జరిగిందంతా డ్రామా క్రియేట్ చేశారు, స్క్రిప్టెడ్ అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.